బౌద్ధ జాతక కథల్లో ఇప్పుడు మనము సెకండ్ పార్ట్ చూసాము. దీంట్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి జనాలు ఇచ్చినటువంటి పేరు అంగుళీమాల. అతనికి ఏదో ఒక సంఘటన జరిగింది. సమాజం తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని అతను ఒక కోపిష్టిగా తయారయ్యాడు. యవ్వనంలో మీకు ప్రతిదీ అన్యాయం అనిపిస్తుంది. సమాజంపై కోపంతో తనతో అన్యాయంగా ప్రవర్తించిన ఈ ఊరిలోని 101 మందిని చంపి వాళ్ళ ఒక వేలును కత్తిరించి తన మెడ చుట్టూ ఉన్న దండలా వేసుకుంటానని అతను ఒక ప్రతిజ్ఞ పూనాడు. అతను అలా చేస్తూ పోయాడు. అతను ఒక అడవిలో ఉండేవాడు, కానీ అదే అనేక మార్గాల మధ్యలో ఉంది. అందువల్ల కొన్ని సంవత్సరాలలో అతను 100 మందిని చంపేశాడు. తన ప్రతిజ్ఞ పూర్తి చేయడానికి ఇంకొకరు కావాలి అని అనుకున్నాడు. ఒక రోజున గౌతమ బుద్ధుడు ఈ ఊరికి వచ్చాడు. అప్పటికే ఈ వేళ్లను మాలగా ధరిస్తుండడం వలన అతన్ని అంగుళీమాల అంటే చేతి వేళ్లను దండగా ధరించేవాడు అని పిలిచేవారు. తన ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవడానికి ఇంకొక చేతి వేలు కావాలి. గౌతమ బుద్ధుడు వచ్చాడు. ఆయన ఈ దోవనే వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళవద్దు. వాడు ఒక మనిషి కాడు, ఒక మృగము. బోధించడానికి కానీ ధ్యానపరుని చేయడానికి కానీ అతని తగనివాడు కాదు. మీరు వెళ్ళవద్దు, ఎందుకంటే అతనికి ఇంకొక ప్రాణం కావాలి, అది మీరే కావాలని మేము కోరుకోవడం లేదు అని ప్రజలు గౌతమ బుద్ధునితో అన్నారు. అప్పుడు గౌతముడు, నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? అతను కోరిక నెరవేరకుండానే ఉంటాడు. అతనికి ఇంకొక వేలే కావాలి, నన్ను పోనివ్వండి అంటూ ఆయన వెళ్ళారు. అంగుళీమాల ఒక రాతిపైన కూర్చొని మౌనంగా వస్తున్న సన్యాసిని చూశాడు. ఇప్పటికే తన పేరు ప్రఖ్యాతుల పట్ల అతనికి ఆనందంగా ఉంది. ప్రజలు అతనంటే భయభీతులవుతున్నారు. ఇది అతనికి చాలా ఇష్టము. ప్రజలు అతని పేరు వింటేనే వణికిపోతారు. ఆ రాతి మీద కూర్చొని ఆ సన్యాసి ఆ విషయం తెలుసుకోవాలన్నట్లుగా, నేను ఇక్కడే ఉన్నాను, నీ చావు మూడుతుంది అంటూ గర్జించాడు. గౌతముడు అతని వైపు చూసి తన ముఖంపై చిరునవ్వుతో మౌనంగా నడవసాగాడు. ఇది అతనికి నచ్చలేదు. సామాన్యంగా అతన్ని చూసినా విన్నా ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి అస్తవ్యస్తంగా పరిగెత్తుతారు. అదంటే అతనికి చాలా ఇష్టము. మరి ఈ మనిషి చక్కగా నడిచి వెళుతున్నాడు. అతను రాతి మీద అని అనుకున్నాడు. అతను రాతి మీద నుండి దూకి అతని ఎదుటికి వచ్చి ఇలా అన్నాడు, నువ్వెవడివి, నేనెవరినో తెలుసా అంటూ తన వేళ్లతో ఉన్న మాలను చూపించాడు. నా గురించి నీకు తెలుసా అని అన్నాడు. గౌతముడు, నీ గురించి చాలా విన్నాను, అయితే ఏమిటి అని నడుస్తూనే ఉన్నాడు. అంగుళీమాల, ఎక్కడికి పోదామనుకుంటున్నావు? నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్తూనే ఉన్నావు అని అన్నాడు. దానికి గౌతముడు, నా పైన ఎప్పుడూ ఆగిపోయింది, నేను గమ్యం చేరుకున్నాను, నీవే ఎక్కడికో పోదామని ప్రయత్నిస్తున్నావు అన్నాడు. అప్పుడు అంగుళీమాల నవ్వి, చెత్తమాట, నువ్వు పిచ్చోడివి, నేను స్థిరంగా నిల్చున్నాను, నీవేమో వెళ్తున్నానే అంటున్నావు, కానీ నువ్వు నడుస్తున్నావు, అయినా ఇక్కడికి వెళ్ళడం లేదంటున్నావు, నీకేమైంది అన్నాడు. దానికి గౌతముడు, నేను చాలా కాలం క్రిందే చేరుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, నువ్వే ఎక్కడికో వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు, కానీ నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నీకు నా వేలు కావాలా లేక నా మెడ కావాలా? నీ దగ్గర వేలు ఇప్పటికే ఉన్నాయి, నా తలను వేలాడది, అది నీ కంఠమాలలో మంచి పథకంగా ఉంటుంది, ఎందుకంటే నా పని పూర్తయింది, నేను చేరాను, నేను భౌతికంగా ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నీకు కావాల్సింది చేసుకో అన్నాడు. ఎవరినైనా చంపే ఆనందము వారు భయభ్రాంతులైతే చావడానికి ఇష్టపడకపోతున్నప్పుడు, కానీ చావాలని నిశ్చయించుకొని విచారించకుండా ఉంటే అటువంటి వాడిని చంపి ప్రయోజనం ఏమిటి? ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తిని చంపినప్పటికీ 101 మందిని చంపాలన్న కోరిక తీరదు, ఎందుకంటే అది ఆనందం ఇవ్వదు అని. అంగుళీమాల, ఆగు, నువ్వు ఇదేమిటో నాకు చెప్పు, నువ్వు కదులుతున్నావు, నేను చేరాను అంటూనే నడుస్తున్నావు, నేను కదలడం లేదు కానీ కదులుతున్నానే అంటున్నావు అన్నాడు. గౌతముడు, నీకు తెలిసిన పద్ధతిలో తృప్తికే ఎదురు చూస్తున్నావు, నేను ఇప్పటికే తృప్తి పొందాను, ఇదే పెద్ద తేడా. నువ్వు నా ప్రాణాలు తీయవచ్చు, కానీ దానివల్ల నీకు తృప్తి వస్తుందనుకొని నువ్వు అనుకుంటే నువ్వు ఆ పని చెయ్యి, ఎందుకంటే నా పని ప్రజలను తృప్తిపరచడమే. కేవలం నా గొంతు కోసి ఏ విధమైన బోధన లేకుండానే నీకు ఇంత సులభంగా తృప్తి వచ్చేస్తే కానిచ్చే సమస్య ఏముంది అన్నాడు. అప్పుడు అంగుళీమాల ఆయన శిష్యుడయ్యాడు. గౌతముడు, నువ్వు ఏ ఊరిలో 100 మందిని చంపావో ఆ ఊరికే నువ్వు తప్పక వెళ్ళాలి అన్నాడు. గౌతముడు, సన్యాసులని బిక్కలు అంటారు. బిక్కులు అంటే
యాచకులు అని అర్థము. అప్పుడు గౌతముడు అతనికి ఒక పసుపు పచ్చ గుడ్డ భిక్షపాత్ర ఇచ్చాడు. ఆయన వెళ్ళు, ఊరిలో కొంత ఆహారం కోసం ప్రయత్నించు అన్నాడు. ఒక చిన్న ఊరిలో 100 మంది చనిపోయారంటే దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు ఇతని వల్ల చంపబడ్డారు. అంగుళీమాల ఈ ఊరికి ఒక సన్యాసిలా వచ్చాడు. ప్రజలు అది చూసి భయభ్రాంతులయ్యారు. అతను ఏం చేస్తాడో అని భయపడి వారంతా మిద్దెల మీదకు వెళ్ళారు. ఎప్పుడైతే వారు ఇతను సాధువైనాడని, ముందిటిలా దుర్మార్గుడు కాదని చూశారో అతనిపై రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రతి కుటుంబం వీడి వల్ల ఎవరో ఒకరిని కోల్పోయింది. అయినప్పటికీ అతను ముందుకు పోతూనే ఉన్నాడు. రాళ్ళు తగిలి అతని దేహం అంతా రక్తసిక్తమైంది. రాళ్ళు విసరడం కొద్దిగా ఎక్కువైనప్పుడు గౌతముడు వచ్చి, ఇతడు ఇంతకు ముందులాంటి వాడు కాదు, ఇతడు నా ప్రతిరూపము, మీరు నాపై రాళ్ళు విసురుతున్నారు, వెంటనే ఆపండి, ఇతని చంపి ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇతనికి అతి కష్టమైన మార్గంలో జ్ఞానోదయమైంది, ఇప్పుడు ఇతని చంపడం ద్వారా నష్టపోవద్దు అన్నాడు. ఆ తర్వాత అంగుళీమాల ఒక ప్రసిద్ధ శిష్యుడై బుద్ధుని జీవనశైలి అవగాహనల గురించి దేశం నలుమూలలా చాటాడు. కానీ వారు అతన్ని అంగుళీమాల అని పిలుస్తూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ వేలమాలను తన మెడ చుట్టూ ధరించేవాడు. గౌతముడు ఏ విధంగా బుద్ధుడయ్యాడంటే, ఆయన సర్వము తనలోనే ఉన్నాయనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు వెతికేందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అని తెలియగానే ఆయనకు ఆ తర్వాత అడుగు తీసుకోవడానికి ఉన్న పలంగా శక్తి వచ్చింది. ఆయన నదిని దాటి ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధమైనటువంటి బోధి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ రోజు పౌర్ణమి. ఆయన అక్కడ ఎంతో దృఢ నిశ్చయంతో కూర్చున్నాడు. అయితే నేను నా అస్తిత్వం యొక్క మూలాలను ఇప్పుడు తెలుసుకోవాలి, లేదంటే ఇక్కడే కూర్చొని ఉన్న పల్లంగానే మరణిస్తాను, అంతే, నాకు అది తెలిసేంత వరకు కళ్ళు తెరవను అని అనుకున్నాడు. ఒకసారి ఆయన ఈ దృఢ నిశ్చయం చేసిన తర్వాత, మీలో ఉన్నది మీకు తెలియడానికి ఒక్క క్షణం చాలు. జ్ఞానోదయం కోసం మీరు ప్రత్యేకంగా ఏది చేయవలసిన పని లేదని ఆయన గుర్తించినప్పుడు ఆయనకు పూర్తి ఆత్మజ్ఞానం కలిగింది. నిండు చంద్రుడు